ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 33:12లో బెన్యామీను యెహోవాకు నువ్వు ప్రియుడవు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఇక్కడ బెన్యామీను గురించి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే 12 గోత్రాల గురించి మోషే అదే అధ్యాయం 1వ వచనంలో మోషే చెప్తున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. కావాలంటే 1వ వచనం మనం చదువుదాం. దేవుని బిడ్డలారా 1వ వచనం చదువుదాం. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను. ఆమేన్. చూడండి, ఆయన చనిపోకముందు, ఎవరు మోషే గారు చనిపోకముందు, మరణించక ముందు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రముల గురించి, వారి గురించి ఆయన పలికాడు. ఒక్కొక్కరు గురించి, లేవి గురించి, ఇశ్శాఖారు గురించి, అందరి గురించి, యూదా గురించి, రూబేన్ గురించి, నఫ్తాలి, గాదు, వీళ్ళందరి గురించి మాట్లాడుతూ బెన్యామీను గురించి మాట్లాడారు. ఎందుకయ్యా పాస్టర్ గారు బెన్యామీనే చెప్పారంటే, బెన్యామీన్ని ఈరోజు మనం చెప్పాల్సిన వాక్య సందేశానికి కొంచెం మనకు ఆ టచ్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకొని మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. నెంబర్ 1, బెన్యామీను ఎలాంటి వాడంటే దేవునికి యెహోవాకు ప్రియుడు. నెంబర్ 2, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. నెంబర్ 3, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. నెంబర్ 4, దేవుని భుజముల మధ్య అతడు నివసించును. 4 రకాలైన ఆశీర్వాదాలు మోషే ప్రవక్త, మోషే దైవజనుడు బెన్యామీను గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మరణించక ముందు బెన్యామీను గురించి తెలియజేశాడు. ఇప్పుడు ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ 4 మాటలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతున్నాం? దానియేలు ఆ శాసనము తెలిసినను గాని యథావిధిగా వెళ్ళి ప్రతిరోజు ఏ విధంగా తన ఇంటిలో ఆ పై మేడ గది మీద యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరచి, ఏమి అవి మూసేసుకోవచ్చు కదా, కానీ కిటికీ తలుపులు తెరిచాడు. ఆయన అనుదినం ఆ విధంగా చేస్తాడు. తలుపులు తెరిచి ప్రార్థన చేస్తుంటుండగా సాతాను గుంపు పరిగెత్తుకొని వెళ్ళారు. దానియేలు మీద నింద మోపారు, నేరం మోపారు. రాజు శాసనకి వ్యతిరేకంగా నడుస్తున్నాడని తీసుకొని పోయారు. బా, ఎంత గుండె అబ్బా దానియేలుది, మామూలు గుండె కాదు. మనం కొంచెం వర్షం వచ్చేస్తుందంటే, ఓయమ్మ వర్షం వచ్చేస్తుందో, ఎట్ట పోవాలి నేను ఇంటికి, అవునా కాదా చెప్పండి. కొంచెం మేఘాలు మారిపోయిందంటే, కొంచెం ఎండ ఎక్కువైపోతుందంటే, కొంచెం చలి ఎక్కువైపోతుందంటే, కొన్ని పరిస్థితులు తారుమారవుతుందంటే ఎంత కృంగిపోతాం, భయపడిపోతాం. ఈ గుండె సింహపు గుండె కన్నా పెద్ద గుండెగా మారిపోయింది దానియేలుదే. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారు? ఇది ప్రార్థనా పరుల లక్షణం. దేవునికి బహు ప్రియుడిగా మారిపోయాడు. అలాంటి ప్రియుణ్ణి దేవుడు చంపుకుంటాడా? సింహాల నోటికి వేస్తాడా? చెప్పండి దేవుని బిడ్డలారా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిలబడితే దేవదూతను పంపించిన దేవుడు, మనం కూడా ప్రార్థనలో ఈ విధంగా ఎదిగితే, కొంచెము ఆ విధంగా కాకైనా కొంచెం పౌరుషంగా ముందుకు పోతే దేవుడు నీ పక్షంగా కదలడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎవరో ఒక అవిశ్వాసి, ఎవరో ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగని వారు ఒక మాట అంటేనే ఏడ్చుకుంటూ, కూర్చుంటూ, బాధపడుతూ, నిట్టూరు పులుస్తాం మనం. కానీ దానియేలుకి సింహాల గుహలో పడవేస్తారని తెలిసినా కానీ మరుసటి రోజునే వెళ్ళి
కిటికీ తలుపులు తెరిచి మోకాళ్ళు వంగి దేవుణ్ణి బతిమలాడుకుంటా ఉన్నాడు. దేవా, నువ్వు నాకు జీవం ఇచ్చావు, నన్ను ఇక్కడ హెచ్చించావు, నిన్ను స్తుతిస్తున్నాను, నీ ప్రజలకై నిన్ను స్తుతిస్తున్నానని దీనముతో బతిమలాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే పట్టుబడ్డాడు. ఇంకెక్కడ కూడా పట్టుబడలేదు దానియేలు. ఏ నేరంలో, ఏ దాంట్లో కూడా, లంచంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, గర్వం విషయంలో కానీ, పాప విషయంలో కానీ ఎక్కడ కూడా సాతాను అనుచరులకి పట్టబడలేదు. ఎక్కడ పట్టబడ్డాడు? ప్రార్థనలోనే పట్టబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన, నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన మనం ఎలా ఉంది? నీ ప్రార్థన మార్చబడాలి. రోజు ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? ప్రార్థన చేస్తాం, అవిశ్వాసం. కుటుంబ ప్రార్థనలు చేయాలి. మనమే దేవుడు అనేది, దేవుని ఉనికి అనేది వాళ్ళకు చూపెట్టాలి. హల్లెలూయా. దేవుడు అంటే, దేవుని ఉనికి అంటే నువ్వు చూపెట్టాలి. నువ్వేదో కూర్చొని తపో ధ్యానం చేస్తున్నట్లుగా కొంతమంది వెళ్ళిపోయి ఇట్లా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. పిల్లలకి అది ఏందో తెలియదు, ధ్యానంలో వెళ్ళిపోయి ఉంటారు. పిల్లల్ని ఇప్పటి నుంచే మీరేం చేయాలి? ప్రార్థనలో కూర్చోబెట్టాలి. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెట్టి, ఎంత అలసిపోయినా, మేము చాలా అలసిపోయినా కానీ ఒక్క 5 నిమిషాలైనా ప్రార్థన చేయకుండా నిద్రపోం. అడగండి వాళ్ళిద్దరిని. మేము ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు అడగండి రహస్యంగా. హల్లెలూయా. నేర్పించాలి. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆ విధంగా మరి దానియేలు ఆ విధమైన ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. కనుక మనం కూడా ప్రార్థనలో ఎదగాలి. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు చాలా గొప్ప గొప్ప దీవెనలు తీసుకొని వస్తాయి. తల్లిదండ్రుల ప్రార్థనలు, తండ్రి మారు మనసు లేడు, లేకపోతే తల్లి లేదు, మారు మనసు పొందిన తల్లి అయినా తండ్రి అయినా ఇరువురు మారు మనసులో ఉన్నారనుకోండి, ఇంకా మంచిది. లేని వారి గురించి మా ఆయన మారలేదు, ఆయన మారితే బాగుంది. వదిలి, నువ్వు మారేవు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రార్థన చేయి. రేయి మొదటి జామున లే. దేవుని వాక్యం అంటుంది, రేయి మొదటి జామున లేస్తావా, 4వ జామున లేస్తావా, ఏ జాములైనా లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. దేవుని చేతిలో అప్పగించు, వాళ్ళని దేవుని హస్తాలకి అప్పగించు, దేవుని భుజముల యొద్ద పెట్టువాన్ని. నాకు నిద్రే సరిపోవట్లేదు. నిద్ర లేదమ్మా. ఎన్ని రోజులు నిద్రపోతా ఉంటా చెప్పు? నేను బాగా తినలేకపోయాను ఈరోజు. రోజు బాగా తినాలా, రోజు బాగా నిద్రపోవాలంటే కుదరదు మనకు. ఎవరు ప్రతిరోజు కంటి నిండా నిద్రపోవాలన్నా, కడుపు నిండా తినాలన్నా కుదరదు. ఉన్నా కానీ కుదరదు, సమయము సరిపోదు దేవుని బిడ్డలారా. అయినా మనం అడ్జస్ట్మెంట్ అవుతూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పోవాలి. హల్లెలూయా. మన ప్రార్థనని స్ట్రాంగ్ చేసుకోవాలి. నీ ప్రార్థనని స్ట్రాంగ్గా మార్చుకోవాలి. హల్లెలూయా. పవర్ఫుల్ ప్రార్థనలోకి మీరు పోవాలని దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసేవాళ్ళు తొనకరు, ప్రార్థన చేసేవాళ్ళు భయపడిపోరు, ప్రార్థన చేసేవారు నిరుత్సాహంలోకి వెళ్ళిపోరు, ప్రార్థన చేసేవాళ్ళు కృంగిపోయి పడిపోరు, ప్రార్థన చేసేవాళ్ళు ఊరికనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోరు. ప్రార్థనా పరులు లక్షణాలు వేరు. ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరుల యొక్క ఆ స్థితి వేరుగా ఉంటుంది. నేను ఎంత ప్రార్థన చేస్తాను, ఏంటమ్మా దేవుడు ఇంటే కదా అంటమ్మా. యారు చేసావు నువ్వు? దేవుని దగ్గరికి వెళ్ళేటట్లు చేసావా? చెప్పండి. ఆ విధంగా మనం చేయాలి. దానియేలు మీద యేసు రక్తం లేదు, మన మీద యేసు రక్తం ఉంది. ఆ రక్తంతో మనం కడగబడ్డాం, శుద్ధి చేయబడ్డాం. ఆ రక్తంతో మనం కొనబడ్డాము దేవుని బిడ్డలారా. దానియేలు ఇంకా కొనబడలేదు, అయినా కానీ ఆయన ప్రార్థన శక్తిగా ఉంది. ఇంకా మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనం ఏం చేస్తాం? చుట్టూ అన్నీ గమనిస్తూ ఉంటాం, చుట్టూ చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసి మనకి ఇది లేదే, అది లేదే, అది లేదే
అని మనమేమైపోతాం? నిరుత్సాహం, ఒకటే నిరుత్సాహం, అవిశ్వాసం. ఇదొక సాతాను బాణాలు. తొలగిపోవాలి నీ హృదయంలో నుంచి, అవన్నీ లయమైపోవాలి. ఆలోచించుకుంటూ, భయపడిపోతూ, దిగులు పడుకుంటూ, నిరుత్సాహపడుతూ, కృంగిపోతూ, నీరసించిపోతూ, అలసిపోతూ, అలసట లేవాలి. ప్రార్థనతో లే. నీ బిడ్డలు అలసిపోతా ఉన్నారా? ప్రార్థన చేయరా మా, ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడు. ఒకరొకరు ప్రార్థనతో ఏం చేయాలి? పురికొల్పుకోవాలి. నువ్వు రా నాయన, ఇట్లా అయిపోయావు, నీకు మంచి కూర, అన్నం కూర వండి పెడతా అంట. అదైతే చేస్తానంటావు. ప్రార్థన చేసుకో, నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇది ఆత్మ సంబంధమైన సంభాషణ. కనుక రేయి మొదటి జామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లుగా మీ హృదయాలు కుమ్మరించబడాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన వల్ల చాలా గొప్ప దీవెనలు కలుగుతాయి. దానియేలు అంత ప్రార్థనా పరుడు. నేనేమంటానంటే, అంత కాకపోయినా ఈ దినాలు కొంతైనా ప్రార్థన చేయండి. ప్రార్థన విడిచిపెట్టకండి. వేరేవేదైనా వ్యతిరేకమైన ఉంటే విడిచిపెట్టండి. ప్రార్థనని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రార్థనే జీవం, ప్రార్థనే ఊపిరి, ప్రార్థన క్రైస్తవులకి శ్వాస. బిల్లీ గ్రామ్ గారు అంటారు, ప్రార్థన నాకు శ్వాస అన్నాడు. భక్త సింగ్ గారు వాళ్ళ భార్యత అన్నాడు, ప్రార్థన నా ఊపిరి, యేసు నా శ్వాస అన్నాడు. ఆయన వదిలేనా చెయ్యి అనేసి వదిలేశాడు. హల్లెలూయా. కనుక మనకు ప్రార్థన అనేది ఊపిరి. ప్రార్థనని వదిలిపెట్టద్దు, ప్రార్థనని నిర్లక్ష్యం చెయ్యొద్దు. అది నిర్లక్ష్యం పరిస్తే దేవుని దగ్గర మనం దూరం అయిపోతాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా నీ మనవుని ఆలకిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఎలాంటి వాడై ఉన్నాడంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? కృప వస్తుంది, కృపను పొందుకుంటాం. కృప వల్ల మనకు 3 అద్భుతమైన కార్యాలు జరుగుతాయని. హల్లెలూయా. కృప వల్ల మనకు దయ వస్తుంది, దేవుని యొక్క అనుగ్రహం వస్తుంది. ఆ అనుగ్రహం వల్ల దేవుని కటాక్షం కలుగుతుంది. ప్రార్థన నిన్ను దేవుని కృపలోకి తీసుకొని పోతుంది. ఈ కృప నిన్ను ఐశ్వర్యంలోకి నడిపిస్తుంది. ఆ ఐశ్వర్యం దేవుని దయ. ఈ దయ తర్వాత నీకు అనుగ్రహం. ఎంతమంది ఏమంటున్నా నువ్వు పట్టించుకోవు, ఎందుకంటే దేవుని అనుగ్రహంలో ఉన్నావు. ఎంతమంది నిన్ను నిందిస్తున్నా, తిడుతున్నా, దేవుని విషయంలో ఏదేది అంటున్నా కానీ పోరా అనేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకనంటే దేవుని అనుగ్రహం నిన్ను కమ్ముకునింది. హల్లెలూయా. దేవుని కటాక్షం. కటాక్షం అంటే ఏందో అర్థం తెలుసా? చెప్తారా? ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద నిలపబడ్డది. హల్లెలూయా. ఆయన కన్నులు నిన్ను చూస్తే ఈ 650-700 కోట్ల మంది ఈ ప్రపంచ జనాలో 250 దేశాలు పైగా ఉంది. ఈ 250 దేశాలు పైగా ప్రభు పాదాలు ఎట్లా ఉంది? ఈ భూమి మీద ఇలా మోపి ఉన్నాడు. ఈ భూమి ఆయన పాదపీఠం. ఆయన తీస్తే ఈ భూమి కనబడుతుంది. ఈ భూమి కనబడుతుంది ఆయనకి. కాలు తీస్తే భూమి కనబడుతుంది. ఈ భూమి ఎన్ని దేశాలు, ఎన్ని ఖండాలు, సముద్రాలు, కొండలు, లోయలు, దీనిలో ప్రపంచ జనాభా అర్థమవుతుందా? 650-700 కోట్ల మంది. దాంట్లో దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కటాక్షం నిన్ను చూస్తూ ఉంది. హల్లెలూయా. నా బిడ్డ నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడని దేవుడు ఆయన అట్లా చూసినప్పుడు నీ మీద ఆయన దృష్టి పడితే చాలమ్మా, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుడు మనము ప్రార్థన చేయవారందరి ఎడల, రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ప్రార్థన చేయవారందరి ఎడల దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. రిచ్ అయిన ఆ కృప, ఆ ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే పొందుకుంటున్నాం. అందుకనే మిమ్మల్ని ప్రార్థన చేయమనేది. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయండి అయ్యా అని మేమేం చేస్తాం? బాదుకుంటూ చెప్తాం. మీరేం చేస్తారంటే
వేరే విధంగా అయిపోయి బాధపడుతూ ఉంటారు. ప్రార్థన చేయండి. ప్రార్థన నిన్ను దేవుని కృపలోకి నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన కృప నిన్ను దేవుని యొక్క ఐశ్వర్యంలోకి నడిపిస్తుంది. ఆ ఐశ్వర్యము దేవుని దయలోకి నిన్ను పుట్టిస్తుంది. హల్లెలూయా. దయ అంటే అర్థం ఏంటంటే దేవుని సహాయం. దయాన్ని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సహాయం. నిన్ను దేవుడు సహాయం చేసేటట్లుగా నిన్ను ఆయన మారుస్తాడు. ఆయన నీకు సహాయపడతాడు. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి, నిన్ను ఆశీర్వాదంలోకి ఈ దయ నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారు తప్ప ఇంకెవరు కూడా ఆ విధంగా ఉండలేరంట. బైబిల్లో రాయబడి ఉంటుంది. అనుగ్రహం, నాజీరు చేయబడ్డాం. దేవుని కొరకు మనం ప్రతిష్ఠించబడ్డాం. ఆ దేవుని ప్రేమతో మనం నింపబడ్డాం. కొంతమంది దేవుని విషయంలో ఒక చిన్న మాట అంటే చాలు, అబ్బా ఇంక అంతే, వాళ్ళు ఇంకా పట్టలేము, ఏదో అయిపోయింది, కొండలు అయిపోయినట్టు, కరిగిపోయినట్లుగా, ఆస్తి అంతా అయిపోయినట్లుగా అంతగా దిగులు పడిపోతారు, ఏడుస్తారు. కానీ ఈ అనుగ్రహం ఉన్నవాళ్ళు దేవుని నిమిత్తం, మందిరము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం, ఆయన నామం నిమిత్తం ఎన్ని అంటున్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నవ్వుతూ వెళ్ళిపోతారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆ దేవుని యొక్క అనుగ్రహం కమ్ముకునింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కటాక్షం, దేవుని కనుదృష్టిలో నువ్వు నిలబడతా. హల్లెలూయా. ఇన్ని ఉన్నాయి ప్రార్థనలో, కానీ ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే కదా, ప్రార్థన చేస్తే దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. ఆ కృప దేవుని ఐశ్వర్యంలోకి, కృప చూపుటకు ఐశ్వర్యంలోకి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక బెన్యామీన్ దేవునికి బహు ప్రియుడని మోషే ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దైవజనుడు దానియేలు ఏ విధంగా మార్చబడ్డాడు దేవునికి బహు ప్రియుడుగా? ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా. నువ్వు దేవునికి బహు ప్రియురాలుగా, దేవునికి బహు ప్రియుడుగా, మనం మనుషులకి ప్రియులుగా, స్నేహితులకి ప్రియులుగా, బంధువులకి ప్రియులుగా, ఇంకొకరి ప్రియులుగా కావాలని కోరుకుంటాం. మంచిదే. వాళ్ళందరికన్నా కూడా ముందు నువ్వు దేవునికి ప్రియుడిగా అయిపోయావంటే, దేవునికి ప్రియురాలుగా నువ్వు మార్చబడితే ఇక అందరికీ ప్రియమైన వ్యక్తిగా మారిపోతా. హల్లెలూయా. దేవునికి ప్రియుడిగా నువ్వు మార్చబడాలి. ఆ విధంగా నువ్వు మార్చబడి ముందుకు పోవాలి. నేను ముగిచ్చేస్తున్నాను, సమయం లేదు కాబట్టి ఈ ఒక్క మాటతో ఇంకా 3 మాటలు ఈసారి ముందుకు పోదాం. అందుచేతనే ఏమైపోతుందంటే హృదయము పాడైపోతుంది. హృదయం ఏమైపోతుందంటే అవిశ్వాసంతో నిండుకోపోతా ఉంది, కలవరాలతో నిండుకోపోతుంది, భయంతో నిండుకోపోతుంది, నిరుత్సాహంతో నిండుకోపోతా ఉంది. నీ దేవుని వాక్యం నీ హృదయంలో ఎలా ఉండాలంటే బలముగా నింపబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అని వాక్యం అంటుంది కొలస్సీలకు రాసిన పత్రికలో. కనుక మనము వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, వింటున్నామా? చెప్పండి. మా అమ్మ మంచి ప్రార్థనా పరురాలు అనేటట్లుగా నీ పిల్లలు చెప్పాలి. మా అమ్మ రోజు 2 సీరియల్ చూస్తుంది పాస్టర్ గారు. మా అమ్మ ఆ సినిమా అంటే భలే ఇష్టం పాస్టర్ గారు అంట చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. కనుక ఆ విధంగా కాకుండా మనము ముందు ప్రార్థనతో కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకు పోవాలి. ప్రార్థన నిన్ను కడుతుంది, జ్ఞానం నీ ఇంటిని కడుతుంది. ప్రార్థన ముందు నిన్ను కడుతుంది. ప్రార్థన నువ్వు మంచి ప్రార్థనలో ఎదిగితే ముందు నిన్ను నువ్వు కడుతుంది. ఆ తర్వాత వాక్యము, జ్ఞానము నీ కుటుంబాన్ని కడుతుంది, నీ కుటుంబాన్ని సరిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా మనం ఏం చేయాలా? ప్రార్థన. ప్రార్థన దానియేలు కట్టింది, నిలబెట్టింది, దేవుని కొరకు ఆ సామ్రాజ్యంలో నిలబెట్టింది, గొప్ప సాక్ష్యంగా రాజుల ఎదుట నిలబెట్టింది. ఆమేన్. కనుక ఆ విధంగా నీ ప్రార్థన నిన్ను నిలబెట్టేటట్టుగా మనం కట్టుకొని
ముందుకు పోవాలని దేవుని పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. బెన్యామిన్ బహు ప్రియుడు, దేవునికి యెహోవాకు ప్రియుడిగా ఎలా మార్చబడ్డాడంటే ప్రార్థన జీవితాలు. కనుక ఈ దినాల్లో మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా ముందుకు పోతున్నాం ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇంకా ప్రార్థనలో ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు